హబకుక్ 2 బైబిల్ స్టడీలో ఇది 72వ ప్రజెంటేషన్. మన అంశము అహరోను బలిపీఠము 3వ భాగము, ఆరోన్స్ ఆల్టర్ పార్ట్ 3. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, అంత్యకాలంలో జీవిస్తున్న ప్రజలకు మీరు అనుగ్రహించిన వర్తమానమును మేము ప్రకటించడము మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా నాకు దీన మనస్సును అనుగ్రహించి, పరిశుద్ధాత్మను అనుగ్రహించి, మీకు మహిమకరముగా నేను వాక్యం బోధించినట్లు, వినిన ప్రజలు వారి ఆధ్యాత్మిక జీవితం నాకు మేలు కలుగునట్లు నన్ను మీరు వాడుకోనమని, కేవలము తండ్రి సత్యం బోధించి మీకు మహిమ వచ్చినట్లుగా నన్ను మీరు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 32వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాము. 32వ అధ్యాయంలో ఉన్న చరిత్ర లోక అంతంలో అది మరొకసారి జరుగుతుంది. అహరోను బంగారు దూడను చేసి బలిపీఠమును కట్టి ఆరాధించడానికి ప్రజలను ఆహ్వానిస్తాడు. ఇది మృగమునకు ప్రతిమ, మృగమునకు ఆరాధనకి సూచనగా ఉంది. అహరోను దూడని చేసిన తరువాత మోషే కొండ మీద నుండి దిగివచ్చి అది చూస్తాడు. చూచి ఆ దూడను తీసుకొని అగ్నితో దానిని కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఆ నీళ్లు ఆ ప్రజలకు త్రాగిస్తాడు. ఇది దేవుని ఉగ్రతకు సూచనగా ఉంది. భవిష్యత్తులో అహరోను ఆయన ప్రజలు ఈ దూడను చేసి ఆరాధించినప్పుడు ఈ దూడను కాల్చివేసి దాన్ని త్రాగించడము భవిష్యత్తులో ఇటువంటిదే మళ్ళా రిపీట్ అవుతుంది. అప్పుడు దేవుడు ఆయన ప్రజలకు ఆయన ఈ నీళ్లు త్రాగిస్తాడు. ఆయన కోపం అనే మద్యాన్ని త్రాగిస్తాడు. అంటే దేవుని కోపాన్ని వారు చూస్తారు. ఇది ప్రకటన 14వ అధ్యాయము 3వ దూత వర్తమానము. ఎవరైతే ఆ మృగమునకు నమస్కారం చేస్తారో ఏమీ కలుపుబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును భవిష్యత్తులో ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనుషులు త్రాగబోతున్నారు. దానికి మోషే చేసినది సూచనగా ఉంది. 32వ అధ్యాయం నిర్గమకాండము మన అధ్యాయాన్ని మనం కొనసాగిద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 21 నుండి 35 వరకు చదువుదాం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోనును నడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ యాయనెను. సో ఏమని చెప్పాడు? మేము వెనకకి వెళ్ళటానికి మాకు ఒక దూడని చేయమని అడిగారు. నేను బంగారం ఉంటే ఇవ్వమన్నాను, తీసుకున్నాను, వాటిని మా అగ్నిలో వేశాను, అది దూడగా మారిపోయిందని చెప్పాడు. వీళ్ళు వెనకకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. ఏ మార్గం నుండి అయితే వచ్చారో ఆ మార్గానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు. వచ్చిన మార్గమునకు తిరిగి వెళ్ళే ఈ ప్రజలను ఏమని పిలుస్తాడనంటే
దిగంబరులు అని పిలుస్తారు, లేకపోతే గ్రుడ్డివారు అని వీరిని పిలుస్తారు. లౌదోకియా సంఘంతో ఈ మాటలే చెప్తున్నాడు, మీరు గ్రుడ్డివారు, మీరు దిగంబరులు అని చెప్తున్నాడు. ఎవరిని పిలుస్తాడు అలాగా? వచ్చిన మార్గమునే మరలా తిరిగి వెనక్కి వెళ్తే అదే మార్గంలో వారు గ్రుడ్డివారు, దిగంబరులు. 25వ వాక్యము, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. విడిగా తిరుగుతున్నారు అంటే ఏమిటి? దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు, ఆ మార్గాన్ని చూపించాడు, ఆ మార్గాన్ని ప్రక్కన పెట్టి వీళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. దీనిలో ఈ ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట అనే మాట చెప్పాడు. ఇంగ్లీష్లో ఏముందంటే, when Moses saw that the people were naked. సో ప్రజలు దిగంబరులుగా ఉన్నారు, వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దిగంబరులుగా ఉన్న ప్రజలను మనం ఎక్కడ చూస్తున్నాము? లౌదోకియా సంఘంలో మనం చూస్తున్నాము. ఓకే, సో కనుక ఇప్పుడు మోషే ఏం చేస్తాడనంటే ఈ ప్రజలను వేరుపరుస్తాడు, 2 భాగాలుగా మోషే చేస్తాడు. 26వ వాక్యము, అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కొట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చిలుకానిని, ప్రతివాడు తన పొరుగువారిని చంపవలనని ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఏమని చెప్పాడు? 2 భాగాలుగా చేశాడు. ఈ 2 భాగాలు ఎవరంటే లేవీయులు. లేవీయులు అహరోను చేసిన ఆ దూడకు వారు ఆరాధన చేయలేదు, వారు ఒక గుంపు, మిగతా వారంతా ఒక గుంపు. వీరు లేవీయులతో అంటున్నాడు, మీరు వెళ్ళి మీకు ఎవరు కనపడతారో వాళ్ళని మీరు చంపండి. ఓకే, 28వ వాక్యం, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకొనుడనెను. లేవీయులు ఎంతమందిని చంపారు? దాదాపు ఇంచుమించు 3,000 మంది. అంటే దూడని చేస్తే దేవునికి ఎంత కోపం వస్తుందో చూడండి. దూడను చేసినందుకు, బంగారపు దూడను చేసినందుకు లేవీయులకు ఇచ్చిన ఆజ్ఞ చంపమని చెప్పాడు. అంటే దూడను చేస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది. సో దూడను చేయడం దేని సూచనగా ఉంది? ఆదివారం ఆరాధన, సండేలో సంఘము ప్రభుత్వము కలవటం, దీనికి గొప్ప శిక్ష, దీనిని శిక్షిస్తున్నాడు దేవుడు. ఇది మరలా చివరిలో జరుగుతుంది. లేవీయులతో ఏమన్నాడో, మిమ్ముని మీరే ప్రతిష్ట చేసుకొనుడనెను. సో కనుక దీనిలో మనము మీరు గమనించాలి, ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి, 2 గుంపులు ఉన్నాయి. ఒకే జనాంగంగా బయలుదేరారు, కానీ ఇప్పుడు మోషే రెండు భాగాలుగా చేస్తున్నాడు. అందులో ఒక భాగము లేవీయులు, ఇంకొక భాగము మిగతా వాళ్ళందరూ ఇంకొక భాగము. అహరోను చేసినట్లుగానే ఇంకొక రాజు ఆ విధంగా చేస్తాడు. అతను ఎవరంటే యెరోబోము. యెరోబోము కథలో కూడా ఇదే మనం చూస్తాము. అతను కూడా దూడను చేస్తాడు, అక్కడ లేవీయులను మనము చూస్తాము. సో గనుక అహరోను చేసిన ఈ బంగారపు దూడ, దానికి ఆరాధన, ఇది మరలా ఇంకొకసారి రిపీట్ అవుతుంది. అంటే అహరోను ప్రారంభంలో చేసాడు, తర్వాత మళ్ళీ చివరిలో ఎవరు చేస్తారు అంటే యెరోబోము అదే పని మరలా చేస్తాడు. ఈ బంగారు దూడను చేసినప్పుడు విశ్వాసంగా ఉన్నవాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే లేవీయులు. లేవీయులు దేవుని యొక్క ప్రజలు. మోషే యొక్క ఈ కథలో 32వ అధ్యాయంలో మనము ఇంకా ఏం చూస్తామని అంటే పరిశీలన తీర్పు కూడా మనం దీనిలో చూస్తాము. 30వ వాక్యం, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా మీ యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను.
ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనేను. ప్రాయశ్చిత్తం చేయడానికి నేను కొండ ఎక్కి ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పాడు. ప్రాయశ్చిత్తం అని అంటే మనుషుల పాపములను క్షమించడం, అంటే వారి పాపములను కొట్టివేయడం, తీసివేయటం. ఇది ఎప్పుడు జరిగింది? మిల్లరేట్ హిస్టరీలో 1844 అక్టోబర్ 22లో ఇది ప్రారంభమైంది. అక్టోబర్ 22, 1844లో అతి పరిశుద్ధ స్థలమునకు ఎవరు వెళ్ళారు? అహరోను కథలో నుంచి మనం చూస్తే, లేకపోతే యెరొబోము కథలో నుంచి మనం చూస్తే 1844లో అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళిన వారు ఎవరంటే లేవీయులు వెళ్ళారు. ముప్పై 31వ వాక్యం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నానెను. సో గ్రంథంలో నుండి ఆ పేరు తీసివేయబడటం జరుగుతుంది. ఎప్పుడు? తీర్పు జరిగినప్పుడు. ఓకే, అందుకు 33వ వాక్యం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథముల నుండి తుడిచివేయదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదనని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. ఆ దూడను చేసినందుకు యెహోవా వారిని బాధ పెట్టెను. ఆ దూడను చేయటం దేని మనం ఆ దూడను చేశారంటే మనకి ఏమి జ్ఞాపకం రావాలి? ఆదివారం ఆరాధన, మృగమునకు ప్రతిమ, దాని తర్వాత ఆదివారం ఆరాధన. ఆ విధంగా చేసిన వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అహరోను కథలో నుండి, యెరొబోము కథలో నుండి అంత్యకాలంలో జరగబోయే దానిని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. సో కనుక ఆ పాపములను కొట్టివేయటము 1844 అక్టోబర్ 22న ప్రారంభమైంది. అదేవిధంగా బ్రతుకున్న వారికి వారి పాపములను కొట్టివేయటము 2001 సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. అప్పుడు కడవరి వర్షము ప్రారంభము అయింది. అహరోను కథ యెరొబోము కథకు సూచనగా ఉంది. దేవుని ప్రజలు రెండు భాగాలుగా, రెండు రాజ్యాలుగా వారు విడిపోయారు. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఇది ప్రాఫెసీ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఈ విధంగా దేవుని ప్రజలు రెండు రాజ్యాలుగా విడిపోతారు. మొదటి రాజులు 11వ అధ్యాయము 29 నుండి 40 వరకు చదువుదాం. మొదటి రాజులు 11వ అధ్యాయము 29 నుండి 40 వరకు. అంతటా యెరొబోము యెరూషలేములో నుండి వెడలిపోగా షిలోయీయుడును ప్రవక్త ఈనగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయాను. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరొబోముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఏంటి ప్రవచనము? దేవుని రాజ్యము 2 భాగాలు అవుతుంది. 12 గోత్రములుగా ఉన్నవారు 2 రాజ్యాలుగా విడిపోతారు. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలు ఉంటాయి, దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు ఉంటాయి. ఉత్తర రాజ్యమునకు రాజు యెరొబోము, దక్షిణ రాజ్యమునకు రాజు రెహోబోము అవుతారు. 31వ వాక్యము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచి పెట్టి అష్టారోతు అను సీదోనీయుల దేవతను, కేమోషు అను మోయాబీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల దేవతలను మ్రొక్కి. ఎందుచేత ఈ రాజ్యము 2 భాగాలుగా అయిపోతుందంటే వీళ్ళు అన్య దేవతలను ఆరాధన చేస్తున్నారు. సో కనుక దేవుని రాజ్యము అది 2 భాగాలు అవుతుంది. అయితే దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం చేశాడు. ఈ 2 భాగాలు చేసినప్పుడు ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యాన్ని చేసినప్పుడు దేవుడు ఏ రాజ్యాన్ని ఎన్నుకుంటాడు? ఉత్తర రాజ్యాన్ని ఎన్నుకుంటాడా, దక్షిణ రాజ్యాన్ని ఎన్నుకుంటాడా? దక్షిణ రాజ్యాన్ని ఎన్నుకుంటాడు.
అయితే ఉత్తర రాజ్యం పైన కూడా ఆయనకు కృప ఉంటుంది. కానీ ఆయన ఎన్నుకునే రాజ్యము దక్షిణ రాజ్యము. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. 35వ వాక్యం. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసి ఎవరి చేతిలో నుండి? సొలొమోను చేతిలో నుంచి కాదు, సొలొమోను కుమారుడు చేతిలో నుండి. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము చేతిలో నుండి ఆయన రాజ్యాన్ని తీస్తానని చెప్తున్నాడు. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను, నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండినట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. సో నువ్వు ఇశ్రాయేలును పరిపాలన చేస్తావు. అయితే నేను ఎన్నుకున్న రాజ్యం మాత్రము దక్షిణ రాజ్యము, రెహబోము. అయితే నిన్ను కూడా నేను దీవిస్తానని చెప్తున్నాడు. 38వ వాక్యం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. సో కనుక నేను కోరుకున్న పట్టణము యెరూషలేము, యూదా ప్రజలు. అయితే నిన్ను కూడా నేను దీవిస్తాను, నీకు కూడా నేను తోడుగా ఉంటాను అని చెప్పాడు. 39వ వాక్యము. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరుచుదును గాని నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషాకు నొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండను. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? సొలొమోను రాజుగా ఉన్నప్పుడు జరుగుతుంది. నువ్వు చనిపోయిన తర్వాత నీ కుమారుడి కాలంలో నేను ఈ రాజ్యాన్ని 2 భాగాలుగా చేస్తాను, 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని యరొబాముకి ఇస్తానని చెప్పాడు. అందుకని జ్ఞాని అయిన సొలొమోనుకు ఏమొచ్చిందంట? అసూయ వచ్చిందండి. జ్ఞాని అయిన సొలొమోనుకు నీ రాజ్యము 2 భాగాలు అయిపోతుంది, ఒక భాగాన్ని యరొబాముకి ఇస్తానని చెప్పినప్పుడు ఆయన యరొబామును చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని అతను ఐగుప్తు దేశానికి పారిపోతాడు. సో కనుక ఐగుప్తు దేశానికి పారిపోయి సొలొమోను చనిపోయిన తర్వాత తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు తెలుసా? బంగారు దూడను చేస్తాడు. ఏ విధంగా అహరోను వీళ్ళు ఐగుప్తు దేశం నుండి తిరిగి వచ్చి ఏ విధంగా అయితే బంగారు దూడను చేశారో యరొబాము కూడా ఐగుప్తు దేశం నుండి వెనకకు వచ్చి మళ్ళా బంగారు దూడను చేస్తారు. అనగా ఐగుప్తు నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ బంగారు దూడను చేయటం అంటే దాని అర్థం ఏమిటంటే వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళటము. సో కనుక ఏ మార్గంలో అయితే వచ్చారో ఆ మార్గమునకు మరలా వీళ్ళు వెళ్తున్నారు. దేవుడు ప్రవచనం చెప్పిన ప్రకారంగా సొలొమోను చనిపోతాడు. దాని తర్వాత తన కుమారుడు రెహబాము రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత ఆయన యొద్దకు ప్రజలు వచ్చి అడుగుతారు, ఏమనంటే మీ నాన్నగారు మమ్మల్ని చాలా బాధ పెట్టారు గనుక నీవు ఈ విధంగా బాధ పెట్టద్దు, నీవు మంచి పరిపాలన మాకు అనుగ్రహించు అని వారు రిక్వెస్ట్ చేస్తారు. చేసినప్పుడు దానికి సమాధానము ఏం చెప్తాడో చూద్దాం. రెహబాము 1 రాజులు 12వ అధ్యాయము 12వ వాక్యం. 3వ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయము చేసినట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి. సో 3 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. 3 రోజుల తర్వాత యరొబామును ఆయన ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. 3 రోజులు ఇది ప్రాఫెటిక్ సింబల్. 3 రోజులు అనేది 46 రోజులకు సూచనగా ఉంది. 3 రోజులు అనేది ప్రాఫెటిక్ సింబల్. సో ఈ 3 రోజులు 1798 నుండి 1844. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వాక్యంలో మందిరాన్ని ఎన్ని రోజులు కట్టారు? 46 రోజులు కట్టారు. యేసుక్రీస్తు వారు మందిరాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు, నేను చనిపోయి 3వ దినాన లెగిస్తాను. 3 అనేది ప్రాఫెటిక్ సింబల్. 46 3కి సూచనగా ఉంది. 3 దూతల
వర్తమానం. రెహబాము మూడు దినముల తర్వాత రమ్మన్నాడు. 3 దినముల తరువాత ఏం జరగబోతుంది? 3 దినముల తరువాత ఇశ్రాయేల్ రాజ్యము 2 భాగాలుగా అవుతుంది. 3 దూతల వర్తమానము అది 1798లో ప్రారంభమై 1844లో ముగుస్తుంది. 1844లో 3 దూత వర్తమానం వస్తుంది. 1844లో ఏం జరిగిందంటే మరలా 2 భాగాలు అవుతారు. వీళ్ళు 2 భాగాలు ఎవరంటే అపోస్టేట్ ప్రొటెస్టెంట్స్, మిల్లర్ రైట్స్. భ్రష్టత్వం నొందిన ప్రొటెస్టెంట్స్, మిల్లర్ రైట్స్. వీళ్ళు అపోస్టేట్ ప్రొటెస్టెంట్స్ ఎవరికి సూచనగా ఉన్నారంటే ఇశ్రాయేల్కి సూచనగా ఉన్నారు. మిల్లర్ రైట్స్ ఎవరికి సూచనగా ఉన్నారంటే యూదాకి సూచనగా ఉన్నారు. ఇది గమనించాలి మనం. దేవుని రాజ్యము 2 భాగాలు అయింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యము అపోస్టేట్ ప్రొటెస్టెంట్కి సూచనగా ఉంది. దక్షిణ రాజ్యము మిల్లర్ రైట్స్కి సూచనగా ఉంది. 1844లో దేవుడు ఆయన మిల్లర్ రైట్స్ని ఎన్నుకున్నాడు. యూదాని ఆయన ఎన్నుకున్నాడు. ఉత్తర దేశాన్ని ఆయన ఎన్నుకున్నాడు. 3 రోజులు అయిన తర్వాత రమ్మని చెప్పాడు. 3 రోజుల తర్వాత వీళ్ళు వస్తారు. 3 రోజుల తర్వాత వస్తే రాజ్యం 2 భాగాలు అవుతుంది. 3వ దూత వర్తమానం వచ్చినప్పుడు రాజ్యము ప్రజలు 2 భాగాలు అయ్యారు. మరలా దేవుని ప్రజలు మోడర్న్ ఇజ్రాయెల్లో 2 భాగాలు అవుతారు. మరలా ఈ 3 దూతల వర్తమానం ఈ 2 భాగాలు అవటం 2001 సెప్టెంబర్ 11 ఇది ప్రారంభం అయింది. 13వ వాక్యం. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను. రెహబాము ముందు వాళ్ళ తండ్రితో పనిచేసిన పెద్దలను పిలిచి సలహా అడుగుతాడు. వారు మంచి సలహా ఇస్తారు. వారి మాట విని వాళ్ళు చెప్పినట్టు చేస్తే నీ రాజ్యము స్థిరంగా ఉంటుందని. తర్వాత ఆయన సమకాలికులను పిలిచినప్పుడు వారు ఆ విధంగా చేయొద్దని చెప్పారు. సో కనుక రెహబాము ఇప్పుడు పెద్దల మాటను పక్కన పెట్టి, పైనీర్స్ని పక్కన పెట్టి ఆయనతో ఉన్న సమకాలికుల మాట ఆయన విన్నాడు. అనగా రెహబాము ఆయన దేవుని మార్గమును తృణీకరించాడు. దేవుని మార్గమును తృణీకరిస్తే మరలా వెనుకకే వెళ్ళవలసి వస్తుంది. 14వ వాక్యం. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయదును. నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించను కానీ నేను కొరడాలతో మిమ్మను శిక్షించదను. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయెను. షిలోనీయుడైన అహీయా ద్వారా నేబాతు కుమారుడైన యరొబోముతో తాను పలికిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగున జరిగించెను. సో కనుక యెహోవా చెప్పిన ప్రకారంగా రెహబాము కాలంలో దేవుని రాజ్యము 2 భాగాలు అయ్యింది. 16వ వాక్యం. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపము వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదులో మాకు భాగమేది? యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారులారా మీ గుడారములకు పోవుడి. దావీదు సంతతి వారులారా వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అయితే యోధా పట్టణంలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలుని రెహబాము వెళ్తాడు. తర్వాత వేరే వాళ్ళందరినీ కూడా యరొబాము పరిపాలన చేస్తాడు. ఈ విధంగా దేవుని రాజ్యము 2 భాగాలు అయింది. ఇశ్రాయేలు 2 భాగాలుగా చేయబడ్డారు. అదేవిధంగా మిల్లరైట్ టైంలో దేవుని ప్రజలు 2 భాగాలుగా చేయబడ్డారు. అపోస్టేట్ ప్రొటెస్టెంటిజం, మిల్లరైట్స్. అపోస్టేట్ ప్రొటెస్టెంటిజం ఎవరు? ఇజ్రాయెల్ 10 గోత్రములు. మిల్లరైట్స్ ఎవరు? యూదా 2 గోత్రములు. ప్రాఫెటిక్ చైన్, ప్రవచన గొలుసు. విలియం మిల్లర్కి దేవుడు చైన్ ఆఫ్ ట్రూత్ ఇచ్చాడని మిసెస్ వైట్ చెప్పారు. సత్యం అనే
గొలుసు, ప్రవచన గొలుసు. Early writings, page 2 to 9. God sent his angel to move upon the heart of a farmer who had not believed the Bible, to lead him to search the prophecies. Angels of God repeatedly visited the chosen one to guide his mind and open to his understanding prophecies which had ever been dark to God's people. The commencement of the chain of truth was given to him, and he was led on to search for link after link until he looked with wonder and admiration upon the word of God. He saw there a perfect chain of truth. విలియం మిల్లర్కి దేవుడు ఆయన ప్రవచన గొలుసు ఇచ్చాడు, సత్యం అనే గొలుసును ఇచ్చాడు. మనము గొలుసును తీసుకుంటే ఆ గొలుసులో లింక్స్ ఉంటాయి. ఈ గొలుసులో ఉన్న ఈ లింకులన్నీ కూడా దాదాపుగా అన్నీ ఒకే విధంగా ఉంటాయి. సో కనుక విలియం మిల్లర్కి దేవుడు ఆయన ప్రవచన గొలుసు ఇచ్చాడు. సో మనము ఈ ప్రవచన గొలుసును మనం అర్థం చేసుకోవాలి. మిసెస్ వైట్ చెప్పారు కమెన్స్మెంట్ ఆఫ్ చైన్ ఆఫ్ ట్రూత్ ఇచ్చాడంట. సో కమెన్స్మెంట్ ఆఫ్ చైన్ ఆఫ్ ట్రూత్, 3 కమెన్స్మెంట్స్ ఆఫ్ చైన్ ఆఫ్ ట్రూత్. మొదటగా దేవుడు ప్రవచనముకు సంబంధించి మొదటి 3 ప్రారంభములను దేవుడు విలియం మిల్లర్కి ఇచ్చాడు. మొదటి ప్రారంభము ప్రవచన ఆ గొలుసులో, ఈ సత్యం అనే గొలుసులో ప్రవచనము ప్రారంభము దేనికి ఇచ్చాడంటే 677 BC, 2520 ప్రవచనమునకు దాని ప్రారంభము ఎక్కడుందో ఏమిటో దేవుడు విలియం మిల్లర్కి ఇచ్చాడు. ఆ రెండవ ప్రారంభము 457, 2300 ప్రవచనం యొక్క ప్రారంభాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మూడవ ప్రారంభము 508 క్రీస్తు శకము, అది 1335, 1290. కనుక దేవుడు మొదటిగా విలియం మిల్లర్కి ప్రవచనముకు సంబంధించి 3 ప్రారంభములు ఇచ్చాడు. ఈ 3 ప్రారంభములు 677, 457, 508, 3 ప్రవచన ప్రారంభాలు ఇచ్చాడు. చివరిలో కూడా దేవుడు మరలా ఇదే విధంగా చేస్తాడు. 3-1 కాంబినేషన్, 3-1 కాంబినేషన్. సో మొదటి నుంచి మనం ఆదికాండం నుండి మనం చివరి వరకు చూసుకుంటే మనం 3-1 కాంబినేషన్, 3 మరియు 1, 3-1 కాంబినేషన్. ఒకసారి ఆ లిస్ట్ మనం చూద్దాం, ఆ చార్ట్ చూద్దాం. 3-1 కాంబినేషన్. దీనిలో ఈ యొక్క చైన్లో మనం 8 చూస్తున్నాము. ఆ చైన్కి 8 లింక్స్ మనము చూస్తున్నాము. ఓకే, మొదటి ఈ చైన్లో, ఈ ప్రవచన గొలుసు, సత్యమనే ఈ గొలుసులో, సో మొదటిది యేసుక్రీస్తు, ఆదాము, అవ్వ. 4వది రాక మునుపు ఏం జరుగుద్ది? డిసప్పాయింట్మెంట్. ఓకే, 3-1 కాంబినేషన్. 3 వచ్చిన తర్వాత నిరుత్సాహం కలుగుతుంది. దాని తర్వాత 4వది వస్తుంది. 3-1 కాంబినేషన్. క్రైస్ట్, యాడమ్, ఈవ్, ఏబెల్. తర్వాత షేము, హాము, యాఫెత్. సో డిసప్పాయింట్మెంట్. తర్వాత నోవా, మిరియం, అహరోను, మోషే. డిసప్పాయింట్మెంట్ యెహోషువ. తర్వాత హోఫ్ని, ఫినెహాసు, ఏలి. డిసప్పాయింట్మెంట్ సమూయేలు. సౌలు, దావీదు, సొలొమోను. డిసప్పాయింట్మెంట్ రెహబాం. యెహోయాకీను, సిద్కియా. డిసప్పాయింట్మెంట్ నెబుకద్నెజర్. కోరేషు, దర్యవేషు, అర్తహషస్త. డిసప్పాయింట్మెంట్ మరలా అర్తహషస్త. ఫస్ట్ ఏంజల్ మెసేజ్, సెకండ్ ఏంజల్ మెసేజ్, డిసప్పాయింట్మెంట్, ఫోర్త్ ఏంజల్ మెసేజ్. ఆదాము ఫస్ట్, యేసుక్రీస్తు. మన ఏదైనా తోటకి వెళ్తే ఆదాము క్రీస్తు ఆదాముని, అవ్వని చేశారు. 3 ఉన్నారు. ఇవాళ 3 ఉన్న తర్వాత వారికి డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఆ డిసప్పాయింట్మెంట్ ఏమైంటుంది అంటారు?
డిసప్పాయింట్మెంట్, పాపం చేశారు. పాపం చేయటం వలన వారు ఏదైనా తోట నుండి బయటికి త్రోసివేయబడ్డారు. దాని తర్వాత ఏబేల్. సో 3-1 కాంబినేషన్. తర్వాత షేము, హాము, యాఫెత్. సో వీళ్ళ ముగ్గురు తర్వాత నోవా. దీనిలో వీరికి డిసప్పాయింట్మెంట్ ఏమిటి? ఫ్లడ్, జలప్రళయం వచ్చింది, లోకమంతా నాశనం అయిపోయింది. 4వ ఆయన నోవా. తర్వాత మిర్యము, అహరోను, మోషే. సో వీళ్ళకి డిసప్పాయింట్మెంట్ రెడ్ సీ. సో వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉంటుంది, నిరుత్సాహం వస్తుంది. సో దీని తర్వాత 3-1 కాంబినేషన్ 4 యెహోషువ. ఓకే. సో 4 హొఫ్నీ, ఫినెహసు, ఏలి. సో వీళ్ళ ముగ్గురు తర్వాత వారికి వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే నిబంధన మందసము వారు తీసుకుని పోతారు. సో ఆ ఆర్క్ ఈజ్ క్యాప్చర్డ్. సో తర్వాత 4వ మనిషి 4th 3-1 కాంబినేషన్లో సమూయేలు, 4th వే మార్క్. దీనిలో మనం చూస్తాము ఈ 4th వే మార్క్లో దేవుడు షిలోహును ఏర్పాటు చేసుకుంటాడు. షిలోహులో మందిరాన్ని కడతారు. ఇది టెంట్ శాంక్చురీ. తర్వాత 5వ లింగు సౌలు, దావీదు, సొలొమోను. వారికి వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఏమిటి? రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది, డిసప్పాయింట్మెంట్. తర్వాత 4వ అతను 3-1 కాంబినేషన్లో రెహబాము. సో ఇప్పుడు రెహబాము వచ్చిన తర్వాత దేవుడు షిలోహును ప్రక్కన పెట్టి ఇప్పుడు ఆయన టెంట మందిరాన్ని ప్రక్కన పెడతాడు, యెరూషలేమును ఎన్నుకుంటాడు. ఇప్పుడు షిలోహును ప్రక్కన పెట్టి యెరూషలేము ఎన్నుకుంటాడు. యెరూషలేమును ఎన్నుకున్నప్పుడు యెరూషలేములో దేవుడు ఏం చేస్తాడు? మందిరాన్ని కడతాడు. ఆ మందిరం కట్టిన తర్వాత యెరూషలేములో కట్టిన మందిరము అది మరలా నాశనము అవుతుంది. లింక్ 6 యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. వీళ్ళ ముగ్గురు తర్వాత వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే యెరూషలేము నాశనం అయింది. సో 4వ అతను నెబుకద్నెజర్. ఓకే. సో కనుక ఇప్పుడు మందిరాన్ని అది పాడైపోయింది కనుక మరలా మందిరాన్ని కట్టడము జరుగుతుంది. మందిరాన్ని కట్టడానికి మరలా 3-1 కాంబినేషన్ కోరెషు, దర్యవేషు, అసస్తా. సో వీళ్ళు ముగ్గురు 3 శాసనాలు చేస్తారు, మీరు వెనక్కి వెళ్ళి మందిరాన్ని కట్టుకోవచ్చని. అయితే దీని తర్వాత వీళ్ళకి వచ్చిన ఈ 3 రాజుల తర్వాత వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే మీరు యెరూషలేముకి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఎజ్రా టైంలో వాళ్ళు చాలామంది వెళ్ళాలి కానీ కొద్దిమందే వెళ్తారు. ఇది డిసప్పాయింట్మెంట్. సో కనుక మరలా అర్థహస్త మరొక శాసనం చేస్తాడు నెహెమయాకి. సో మరలా మీరు వెళ్ళి దీన్ని కట్టుకోమని. సో కనుక కోరెషు, దర్వేషు, అర్థహస్త తర్వాత 3వ శాసనం చేసిన తర్వాత 457 సంవత్సరంలో వాళ్ళకి వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే కొద్దిమంది మాత్రమే వెనక్కి వెళ్తారు. అందుచేత 3-1 కాంబినేషన్లో అర్థహస్త మరలా మరొక శాసనాన్ని చేస్తాడు. సో 8వ లింక్లో ఇది మొదటి దూత వర్తమానము, 2వ దూత వర్తమానము, 3వ దూత వర్తమానము. 3-1 కాంబినేషన్ 4వ దూత వర్తమానం. 1798 నుండి 1844 వరకు 3 దూతల వర్తమానం. 3-1 కాంబినేషన్ 4th వన్ మనం ఎక్కడ చూస్తాము? సెప్టెంబర్ 11, 2001. సో మనము 3-1 కాంబినేషన్లో మనము 4th ఏంజల్స్ మెసేజ్ కాలంలో మనము ఉన్నాము. ఆదాము, క్రీస్తు, ఆదాము, అవ్వ. దేవుడు యేసుక్రీస్తు వీళ్ళని సృష్టించారు, ఆదామును, అవ్వను. సో వాళ్ళు ఏబేల్ని ప్రొడ్యూస్ చేశారు. ఏబేలు ఎవర్ లాస్టింగ్ గాస్పెల్కి సూచనగా ఉన్నాడు, నిత్య సువార్తకు ఏబేలు సూచనగా ఉన్నాడు. సో 2వ లింక్లో షేము, హాము, యాఫెత్. ఫ్లడ్ వచ్చిన తర్వాత మొత్తం లోకమంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ షేము, హాము, యాఫెత్ ద్వారా మళ్ళీ దేవుడు లోకాన్ని నింపుతాడు. సో కనుక మరలా వీళ్ళు ఈ లోకాన్ని నింపుతారు. సో కనుక మనం చూస్తాము నోవాహు. ఓకే. తర్వాత మిరియము, అహరోను, మోషే.
వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్, కానీ 4వ అతను ఫ్యామిలీ మెంబర్ కాదు, ఆయన యెహోషువ. వీళ్ళ ముగ్గురు కూడా నాయకులు. వీళ్ళ ముగ్గురు నాయకుల తర్వాత యెహోషువ వస్తాడు. తర్వాత 4 హోప్ని, ఫినెహాసు, ఏలి. సో వీళ్ళు మంచి నాయకులు కాదు, వీళ్ళు బ్యాడ్ లీడర్స్. వీళ్ళ ముగ్గురు నాయకులు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ కాదు. తర్వాత వచ్చిన 4వ అతను సమూయేలు. ఓకే. తర్వాత 5 సౌలు, దావీదు, సొలొమోను. వీళ్ళు మొదటి ముగ్గురు రాజులు, ఇశ్రాయేలీయులకు మొదటి ముగ్గురు రాజులు. మళ్ళా 6వ లింక్లో మనం చూస్తే ఆఖరి ముగ్గురు రాజులు మనము చూస్తాము. సో ఈ ముగ్గురు సౌలు, దావీదు, సొలొమోను అయిపోయిన తర్వాత రెహబాము వస్తాడు. అదేవిధంగా మనం 6వ లింక్లో చూస్తే యెహోయాకీను, సిద్కి అయిపోయిన తర్వాత నెబుకద్నెజరు వస్తాడు. ఇతను ఫ్యామిలీ మెంబరు కాదు, ఆ రాజ్యానికి సంబంధించిన వాడు కాదు. ఓకే. తర్వాత 7వ లింక్లో మనం చూస్తే కోరేషు, దరివేషు, అర్తహషస్త. వీళ్ళ ముగ్గురు కూడా ఫారిన్ కింగ్స్. వీళ్ళ ముగ్గురు కూడా శాసనములు చేస్తారు. సో మనము 8వ లింక్కి వచ్చేసరికి 8వ లింకు దే ఆర్ మెసేజెస్. 8వ లింక్లో ఉన్నవి మనం ఏం చూస్తాము? దోస్ ఆర్ మెసేజెస్. సో మొదటి ఆ లింక్లో వీరు ఆరాధన చేస్తారు ఏదైనా తోటలో వారు ఆరాధన ఎక్కడ చేశారు? పాపం రాకమునుపు పాపం వచ్చిన తర్వాత వారు ఏదైనా తోటలో గుమ్మం ద్వారం దగ్గర వారు ఆరాధన చేశారు. సో తర్వాత మనం 2వ లింక్లో చూస్తే ఫ్లడ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఆరాధన చేశారు? బలిపీఠం యొద్ద ఆరాధన చేశారు. తర్వాత 3, 4 ఆ లింకులో మనం చూస్తే ఈ చైన్లో వారు ఎక్కడ ఆరాధన చేస్తారో టెంట్ శాంక్చురీ దగ్గర షిలోహులో వారు ఆరాధన చేస్తారు. తర్వాత మనము 5వ లింకులో మనం చూస్తే వారు ఎక్కడ ఆరాధన చేస్తారో యెరూషలేములో వాళ్ళు మందిరంలో ఆరాధన చేస్తారు. ఈ విధంగా ఇది చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. ముందు ఒక స్థలంలో ఆరాధన చేశారు, తర్వాత బలిపీఠం దగ్గర ఆరాధన చేశారు, తర్వాత టెంట్ శాంక్చురీలో ఆరాధన చేశారు, తర్వాత వాళ్ళు బిల్డింగ్లో ఆరాధన చేశారు. తర్వాత ఇప్పుడు ఆఖరిలో 8th ఆ లింక్లో మనుషులు వారు స్పిరిచువల్గా ఆరాధన చేస్తారు. కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ వాళ్ళకి ఉండదు. సో కనుక 6వ లింక్లో మందిరము అది నాశనం చేయబడుతుంది. 7వ ఆ చైన్లో ఉన్న లింక్లో మళ్ళీ మందిరము కట్టబడుతుంది. 8వ లింక్లో మళ్ళా స్పిరిచువల్ టెంపుల్ కట్టడము జరుగుతుంది. రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యము 2 భాగాలుగా అది విడిపోయింది. సో అది ప్రాఫిటిక్గా మిల్లరేట్ హిస్టరీకి మనం తీసుకుంటే 1844కి 2 భాగాలు అయింది. మరొకసారి నేను రిపీట్ చేస్తాను. ఇజ్రాయెల్ అపోస్టేట్ ప్రొటెస్టెంటిజం సూచనగా ఉన్నారు, యూదా మిల్లరైట్స్కి సూచనగా ఉన్నారు. అహరోను కాలంలో ఆ లేవీలను ఎన్నుకున్నాడు. ఇప్పుడు మిల్లరైట్ కాలంలో మిల్లరైట్స్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆఖరిగా 3-1 కాంబినేషన్లో దేవుడు 1,44,000 మందిని ఆయన ఎన్నుకుంటున్నాడు. అహరోను, యెరోబోము. అహరోను ఏమైతే చేశాడో దానిని యెరోబోము కూడా చేస్తాడు. మొదటి రాజులు 12వ అధ్యాయము 26 నుండి 33 వరకు. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోయి చుండిన ఎడల ఈ జనులు హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరల చేరుదురు. రాజ్యము మరల దావీదు సంతతి వారు దగును అని యెరోబోము తన హృదయమందు తలంచి. సో ఇక్కడ యెరోబోము ఏమి తలస్తున్నాడు? ఈ ప్రజలకి మందిరం లేదు కనుక యెరూషలేములో మందిరం ఉంది, తిరిగి మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్తే వీళ్ళు రెహబాముతో కలిసి నన్ను వాళ్ళు చంపుతారని భయపడి ఆయన ఏం చేస్తాడు? 2 దూడలను చేస్తాడు. సో అహరోను ఆయన దూడను చేయడానికి కారణం ఏంటి? ఆయన కూడా భయపడ్డాడు. సెల్ఫ్ ప్రిజర్వేషన్, తను కాపాడుకోవటం కొరకు సత్యాన్ని ప్రక్కన పెట్టాడు. అదేవిధంగా యెరోబోము కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు ఆయన ఏం చేస్తాడు? తర్వాత వాక్యం చూద్దాం 28 నుండి. ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి
జనులను పిలిచి యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలోని కొందరిని యాజకులుగా నియమించెను. ఏం చేస్తున్నాడు యెరొబోము ఇక్కడ? ఆయన దానునందు బేతేలునందు 2 బలిపీఠాలు కట్టి బంగారు దూడలను ఆయన చేసినప్పుడు వారికి యాజకులు కావాలి. ఎటువంటి యాజకుల్ని ఎన్నుకున్నాడైనా? సాధారణమైన యాజకులను ఎన్నుకోండి. ఎందుచేత సాధారణమైన యాజకులను ఎన్నుకున్నాడు? నిజమైన యాజకులు ఎందుకు ఎన్నుకోలేదంటే, నిజమైన యాజకులు ఆ దూడకు, బంగారు దూడకు వారు నమస్కారం చేయరు వాళ్ళు. అందుచేత నిజమైన యాజకులు దాన్ని అంగీకరించరు. అందుచేత సాధారణమైన వారిని, యాజకులు కాని వారిని ఆయన ఎన్నుకొని యెరొబోము ఆ పని చేస్తున్నాడు. 32వ వాక్యం. మరియు యెరొబోము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందు తాను చేయించిన దూడలను బలులను అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందు ఉంచెను. సో ఇక్కడ ఈయన ఏం ఆరాధన చేస్తున్నాడో? కౌంటర్ ఫిట్ వర్షిప్. దూడను చేసి బలిపీఠం కట్టి ఆరాధన చేయటం దేనికి సూచనగా ఉంది? సండే లా. ఓకే, ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్కి అది సూచనగా ఉంది. 33వ వాక్యం. ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నియమించి ధూపము చేయుటకే తానే బలిపీఠమే ఎక్కెను. సో ఇప్పుడు ధూపం వేయడానికి బలిపీఠానికి మీదకి ఎవరు ఎక్కుతున్నారు? ఇప్పుడు యెరొబోము ఎక్కుతున్నాడు. ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ ఆయన చేస్తున్నాడు. కాంబినేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్. సో కనుక ఇతను ఈ 2 బంగారు దూడలను ఎక్కడ పెట్టాడు? ఒకటి బేతేలునందు, ఒకటి దానునందు పెట్టాడు. బెతేల్ అంటే అది 2 మాటలు. బెత్ అంటే హౌస్, ఎల్ అంటే గాడ్. సో బెతేల్ అంటే హౌస్ ఆఫ్ గాడ్ అంటే చర్చ్. సో దాను అంటే జడ్జిమెంట్ ఎక్కడ జరుగుద్ది? రాజు జడ్జ్ చేస్తాడు, అది సివిల్ పవర్. సో కనుక దాను అనేది అది ప్రభుత్వము, చర్చ్ అండ్ స్టేట్. సో కనుక చర్చ్ అండ్ స్టేట్ని, సంఘాన్ని, ప్రభుత్వాన్ని యెరొబోములో చరిత్రలో ఇక్కడ మనము చూస్తున్నాము. సో కనుక చర్చ్ అండ్ స్టేట్ అంటే మృగమునకు ప్రతిమ. సో మృగమునకు ప్రతిమ ఆదివారం చట్టము. సో ఆదివారం చట్టం అంటే ఆదివారాన్ని ఆరాధన చేయటము. ఈ విధంగా యెరొబోము చేస్తున్నాడు. ఈ విధంగా యెరొబోము చేస్తుంటే ఇప్పుడు ఒక ప్రవక్తని దేవుడు పంపిస్తాడు. ఈ వాక్యం చదువుతాను. సో ఈ ప్రవక్తను ఎక్కడి నుంచి పంపిస్తాడు దేవుడు? ఇప్పుడు యెరొబోము ఈ విధంగా ఇష్టానుసారంగా చేస్తున్నాడు. సో యెరొబోము అంటే ఎవరికి సూచనగా ఉన్నాడు? అపోస్టేట్ ప్రొటెస్టెంటిజం. సో కనుక అక్కడికి ఎవరిని పంపిస్తాడు? 1844లో ఎవరిని అపోస్టేట్ ప్రొటెస్టెంటిజం పంపిస్తారో? మిల్లర్ రైట్స్ని పంపిస్తారు. సో మిల్లర్ రైట్స్ 1844లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అపోస్టేట్ ప్రొటెస్టెంటిజంకి వెళ్ళి వారు ఏం బోధించాలి? అక్కడ మూడో దూత వర్తమానం బోధించాలి. మూడో దూత వర్తమానం అంటే మీరు మృగమునకు నమస్కారం చేయొద్దు, విశ్రాంతి దినాన్ని మీరు అనుసరించమని చెప్పాలి. సో కనుక ఈ విధంగా యెరొబోము తన ఇష్టానుసారంగా ఆయన చేస్తున్నాడు. సో కనుక ఈ లోకమంతా కూడా ఏం చేస్తున్నారు? బలిపీఠం కట్టి దూడం చేసి బలిపీఠం కట్టి ఆరాధన చేస్తాను లోకమంతా కూడా. సో కనుక యెరొబోము ప్రొటెస్టెంట్స్ వారికి సూచనగా, అపోస్టేట్ ప్రొటెస్టెంట్ సూచనగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆదివారం ఆరాధన చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపిస్తాడు దేవుడు? యోధా నుంచి పంపిస్తాడు, మిల్లర్ రైట్స్ని పంపించాడు. ఓకే, సో మొదటి రాజులు 13వ అధ్యాయం 1-10 వరకు చదువు. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరొబోము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా. సో ఇప్పుడు యూదా నుండి ఇశ్రాయేల్ దేశమునకు ఒక ప్రవక్త వచ్చాడు. ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం? యూదా దేశం నుండి ఒక ప్రవక్త ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాడు. సో కనుక మిల్లర్ రైట్స్
వారు అపోస్టేట్ ప్రొటెస్టెంటిజం దగ్గరికి వారు సబ్బాత్ గురించి చెప్పడానికి వచ్చారు. ఆఖరిలో మరలా యోధా వారు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తారు. దేని గురించి చెప్పడానికి? సాబత్. రెండవ వాక్యం, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసి, బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. సో దీనిలో ఈ రెండవ వాక్యంలో మనం ఫోకస్ చేయవలసింది బలిపీఠమా బలిపీఠమా. సో 2 సార్లు ఒకే మాట 2 సార్లు వరుసగా వస్తే, ఒక ఫ్రేజ్ కానీ 2 మాటలు కానీ, బలిపీఠమా బలిపీఠమా 2 ఒకేసారి వస్తే అది ప్రాఫిటిక్ సింబల్. ఏం ప్రాఫిటిక్ సింబల్ అంటే 2వ దూత వర్తమానము, 4వ దూత వర్తమానము. సో 2వ దూత వర్తమానం, 4వ దూత వర్తమానం ఎక్కడ చూస్తాం? సో 2వ దూత వర్తమానం ఏమిటి? ప్రకటన 14:8. వేరొక దూత అనగా 2వ దూత వీరు వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. మహాబబులోను కూలిపోయెను. ఇది 2వ దూత వర్తమానము. సో 2వ దూత వర్తమానము, 4వ దూత వర్తమానం అని ఎక్కడ చూస్తాము? ప్రకటన 18వ అధ్యాయం చూస్తాం. ఈ 2 సందర్భాల్లో మీరు బబులోనును విడిచి మీరు వెనుకకు రమ్మని చెప్తాడు. సో కనుక 2 ఒకే మాట 2 సార్లు వరుసగా వస్తే అది 2 చరిత్రలను మనకు తెలియచేస్తుంది. ఆ 2 చరిత్రలు ఏంటంటే 2వ దూత వర్తమానము, 4వ దూత వర్తమానం. 2, 4 దూత ఈ 2 వర్తమానంలో మీరు బబులోనును విడిచి బయటికి రండి. ఈ 2 వర్తమానంలో కూడా ఉన్న ఇన్వాల్వ్ అయింది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వర్తమానము. ప్రవక్తలందరూ కూడా ప్రారంభం నుంచి మనం చూసుకుంటే చివరి వరకు ఈ ప్రవక్తలందరూ కూడా అంత్యకాలం జరగబోయే దాని గురించి, అంత్యకాలం దేవుడు ఆయన ప్రజలకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఇవ్వబోతున్నాడు అనే దాని గురించి ప్రారంభం నుండి ఈ ప్రవక్తలందరూ కూడా మాట్లాడుతున్నారు. యెషయా 40వ అధ్యాయము 1-5 వరకు చదువుదాం. యెషయా 40వ అధ్యాయము 1-5 వరకు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఓదార్చుడి. ఏం వర్తమానం ఇది? ఓదార్చుడి అంటే 2వ దూత వర్తమానము, 4వ దూత వర్తమానము. ఓదార్చుడి అన్నాడు. సో పరిశుద్ధాత్మకి ఉన్న పేరేమిటి? పరిశుద్ధాత్మకి ఆదరణకర్త. ఓదార్చండి అండి, ఆదరించమని. సో కనుక ఓదార్చుడి అంటే అది లేటర్ రైన్ మెసేజ్. 2వ దూత వర్తమానము. ఈ 2వ దూత వర్తమానంలో గురించి మాట్లాడితే ఏమన్నారు? ఆమె దోష రుణము తీర్చబడెను అని చెప్పాడు. దోష రుణం ఎప్పుడు తీర్చబడుతుంది? 1844 ఇన్వెస్టిగేటివ్ జడ్జిమెంట్ జరిగినప్పుడు అప్పుడు జరుగుతుంది. సో కనుక ఓదార్చుడి అనే ఈ మాటలు 2, 4 దూత వర్తమానంలో మనకి తెలియచేస్తున్నాయి. అది కడవరి వర్షము ద్వారా వచ్చే వర్తమానము. ఈ వర్తమానం కాలంలో పరిశుద్ధాత్ముడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైనప్పుడు, కడవరి వర్షం యొక్క కాలంలో ఇది జరుగుతుంది. 3-5 వాక్యాలు. యెషయా 40వ అధ్యాయం 3-5 వరకు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను. వంకరివి చక్కనిగా కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగునా జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో కనుక ఇక్కడ ఏమన్నాడు? ఇందాక వాక్యంలో ఓదార్చుడి అని చెప్పిన తర్వాత యెహోవా మార్గమును సిద్ధపరచుడి. యెహోవా మార్గమును సిద్ధపరచడం అంటే ఏంటి? దేవుడు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? పరిశుద్ధ స్థలం నుండి
అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తారు. సో కనుక దీని గురించి ఈ మార్గాన్ని సిద్ధపరిచిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరిచింది ఎవరు? మొదటి రావడానికి మార్గాన్ని సిద్ధపరిచింది ఎవరు? యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను ఎవరికి సూచనగా ఉన్నాడు? ఏలియా యోహానుకి సూచనగా ఉన్నాడు. సో కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరిచింది ఎవరు? విలియం మిల్లర్ ఏ వర్తమానం బోధించాడు? మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము. సో కనుక యెహోవాకు మార్గము సిద్ధపరచుడు అంటే యెహోవాకు మార్గం ఏ విధంగా సిద్ధపరుస్తారు? మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానం బోధించినప్పుడు ఆ మార్గాన్ని సిద్ధం చేయటము జరుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు ఏమన్నారు? 5వ వాక్యం, యెహోవా మహిమ బయలుపరచబడను. ఎప్పుడు బయలుపరచబడుతుంది? యెహోవా మహిమ 4th ఏంజెల్ మెసేజ్. సో ప్రకటన 18:1 వాక్యంలో ఆ బలిష్ఠుడైన దేవదూత వచ్చినప్పుడు ఆ భూమి అంతా కూడా ప్రకాశిస్తూ ఉంది. సో కనుక ఒకే మాట 2 సార్లు వచ్చినప్పుడు ఆ 2వ దూత వర్తమానము 4వ దూత వర్తమానమునకు అది సూచనగా ఉంది. సో ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? 4th ఏంజెల్స్ మెసేజ్. 4th ఏంజెల్, 2వ దూత వర్తమానము, 4వ దూత వర్తమానం, 2 ఒకటి బబులో నుంచి బయటకు రావటమే 2. ఓకే. సో 4th ఏంజెల్స్ మెసేజ్. సో యెషయా 52:11, పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. పోవుడి అంటే వెళ్ళిపోండి మీరు. సో ఇంకో మాట అంటే కమ్ అవుట్ ఆఫ్ బాబిలోన్, డిపార్ట్ యీ అంటే మీరు వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి? బబులోన్ నుంచి మీరు వెళ్ళిపోండి. సో బబులోన్ నుంచి విడిచి మీరు వెళ్ళిపోమని చెప్పే వర్తమానం అండి 2వ దూత వర్తమానం 2:4. సో ప్రకటన 18వ అధ్యాయం ప్రకారంగా. సో కనుక పోవుడి. సో మీరు బయటికి రండి. సో మీరు ఎందుకు రావాలి బయటికి అన్నాడంటే మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనండి. సో కనుక ఈ 2వ దూత వర్తమానం 4వ దూత వర్తమానం బోధించినప్పుడు మీరు బయటికి రండి. సో మీరు బయటికి వస్తేనే మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుంటారు. సో కనుక 4వ దూత వర్తమానంలో దేవుడు అడ్వెంటిజంకి ఇచ్చే వర్తమానం ఏంటండి? మీరు బయటికి రండి. ఎక్కడి నుంచి బయటికి రావాలో తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళామో తెలుసా అండి? మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాం వెనక్కి మనం. సో మనం అపోస్టేట్ ప్రొటెస్టెంటిజం నుంచి వచ్చాం. భ్రష్టత్వం ప్రొటెస్టెంటిజం నుంచి మనం వచ్చాము. 1260 yearsలో సంఘం భ్రష్టత్వం వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మనం బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాం తెలిసి అక్కడికి వెళ్ళాము. మళ్ళీ దేవుడు వెనక్కి రమ్మని పిలుస్తున్నాడు. డిపార్ట్ పోవుడు. ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి మీరు. సో 2001 నుంచి చెప్పే వర్తమానము మీరు బయటికి రండి మీరు. ఎందుకని? మళ్ళీ మీరు తిరిగి అక్కడికే వెళ్ళారు. యెషయా 8:9, జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు, దూరదేశస్తులారా మీరందరూ ఆలకించుడి, మీరు నడుము కొట్టుకొనినను ఓడిపోవుదురు, నడుము కొట్టుకొనినను ఓడిపోవుదురు. 2 సార్లు అన్నాడు, నడుము కట్టుకొనినను. సో దీనిలో ఓడిపోదురు అనే మాట 3 సార్లు ఉపయోగించాడు. నడుము కట్టుకొనినను 2 సార్లు ఉపయోగించాడు. సో దీనిలో 3 సార్లు ఒక మాట ఓడిపోననే మాట ఉపయోగించాడు. నడుము కొట్టుకోనే మాట 2 సార్లు ఉపయోగించాడు. సో 3 సార్లు ఓడిపోవుదురు అనే మాట 3 సార్లు ఉపయోగించడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు కుట్ర జరుగుతుంది. సో 8వ అధ్యాయం యెషయా 8వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూస్తే అక్కడ ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏమిటంటే యూదా రాజ్యం మీదకి ఇశ్రాయేల్ రాజ్యం వస్తుంది. సో కనుక కుట్ర జరుగుతుంది, ఏ విధంగా వీళ్ళు నాశనం చేయాలని. సో కనుక ఎంతమంది వస్తారు ఆఖరిలో యూదా మీదకి? ఆఖరి ఆత్మీయ స్పిరిచువల్ టెంపుల్ మీదకి ఎంతమంది యుద్ధం చేయడానికి వస్తారు? ఎంతమంది సిద్ధపడుతున్నారు ఇప్పుడు దేవుని ప్రజలను హింసించడానికి? ప్రకటన 16 అధ్యాయం 13వ వాక్యంగా 3 ఘటసర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీళ్ళ 3 వస్తారు దేవుని ప్రజల మీదకి. కానీ వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఓడిపోతారు వాళ్ళు. సో దేవుని ప్రజలను వారు ఏమీ కూడా చేయలేరు. సో కనుక యెషయా 8వ అధ్యాయం 16వ వాక్యం, ఈ ప్రమాణ వాక్యమును కొట్టము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. సో దీనికి ఏం మాట్లాడుతున్నాడు? ఈ ప్రమాణ వాక్యమును కొట్టము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. 144,000 మంది ముద్రించబడుతున్నారు. ఎప్పుడు? 4వ దూత వర్తమానంలో బబులోని మీరు బయటికి రమ్మని చెప్పిన వర్తమానం కాలంలో కుట్ర జరుగుతుంది. సో కుట్ర ఏమిటంటే దేవుని ప్రజల మీదకి శ్రమ రాబోతుంది. సో జరుగుతుంది. సో కనుక దేవుడు ఆయన ప్రజలను ఆయన ముద్రిస్తున్నాడు. ఆయన ముద్రించే సమయం ఏంటి?
ఏ కాలంలో ముద్రిస్తాడో ఫోర్త్ ఏంజల్. 3-1 కాంబినేషన్, ఫోర్త్. త్రీ మెసేజ్ అయిపోయినాయి. సో కనుక ఇది కడవరి వర్తమాన కాలంలో ఇది జరుగుతుంది. యెషయా 41:27. యెషయా 41:27. ఆలకించుడి అవియే అని మొదట సియోనుతో చెప్పిన వాడను నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేను పంపితిని. సో దీనిలో ఇక్కడ ఆలకించుడి అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో 2 సార్లు ఉంది. బిహోల్డ్ అ బిహోల్డ్. సో 2 సార్లు ఇక్కడ ఆలకించుడి అనే మాట ఉండాలి, ఒకసారి తెలుగులో ట్రాన్స్లేషన్లో ఉంది. సో కనుక ఆలకించుడి ఆలకించుడి అని చదవాలి. ఆలకించుడి ఆలకించుడి అవియే అని మొదట సియోనుతోనూ చెప్పిన వాడను నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేను పంపితిని. యెరూషలేమునకు వర్తమానం ప్రకటించడానికి పంపించాడు. సో కనుక ఏమన్నాడు? ఆలకించుడి ఆలకించుడి అంటే బిహోల్డ్ బిహోల్డ్. సో కనుక వర్తమానం తీసుకుని మనిషి నీ దగ్గరికి వస్తున్నాడు. సో కనుక మీరు దాన్ని గ్రహించాలి. బిహోల్డ్ ద మెసెంజర్, బిహోల్డ్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్. సో కనుక దేవుడు వర్తమానం పంపిస్తున్నాడు, దానిని మీరు చూడండి. బిహోల్డ్ బిహోల్డ్ అంటే మన దగ్గరికి 2వ దూత వర్తమానం, 4వ దూత వర్తమానం వస్తుంది. సో కనుక యు సీ, దాన్ని గమనించండి మీరు. సో కనుక మిల్లరేట్ కాలంలో ఆ వర్తమానం వచ్చింది, అదేవిధంగా 144,000 కాలంలో మళ్ళీ వర్తమానము వస్తుంది. ఆలకించుడి ఆలకించుడి, 2 and 4th ఏంజల్స్ మెసేజ్. ఓకే. యెషయా 65:1. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకిన వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. నేనున్నాను నేనున్నాను. సో సెకండ్ ఏంజల్స్ మెసేజ్, 4th ఏంజల్స్ మెసేజ్. నేనున్నాను నేనున్నాను అంటే నేనున్నానంటే అర్థం ఏంటి? నన్ను చూడమని చెప్తున్నాడు దేవుడు. నేను ఉన్నాను కనుక మీరు నన్ను చూడండి. మీరు నన్ను చూడమనే వర్తమానం ఎవరు బోధించారు తెలుసండి? మీరు. నేనంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. నన్ను చూడమనే వర్తమానం ఎవరు బోధించారంటే ఏజీ జోన్స్ ఈజ్ ఏ వ్యాగ్నర్. ఏటీ జోన్స్ ఈజ్ ఏ వ్యాగ్నర్. వాడు యేసుక్రీస్తుని బోధించారు. జస్టిఫికేషన్ బై ఫెయిత్ ద్వారా యేసుక్రీస్తు వారిని లోకమునకు వారు చూపించారు. ఏ టైంలో చూపించారు? వాళ్ళు కడవరి వర్తమానం యొక్క కాలంలో చూపించారు. కడవరి వర్తమానం వాళ్ళ కాలంలో ఏంటి? 1888. సో కనుక నేనున్నాను సో అనే వర్తమానాన్ని వారు బోధించారు. 51:9. యెషయా 51:9. యెహోవా బాహుబలము లెమ్ము లెమ్ము, 2 సార్లు వచ్చింది. లెమ్ము లెమ్ము బలము తొడుగుకొమ్ము, పూర్వపు కాలంలోనూ పురాతన తరములోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా నరికి వేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. ఏమన్నాడు? లెమ్ము లెమ్ము. లేవమని చెప్తే ఎప్పుడు లేవాలి? మీరు లేవండి అనే వర్తమానం ఎప్పుడు బోధించారు? సో ఈ వాటిలో చదివినప్పుడు మనం చరిత్రలకు మనం వెనక్కి వెళ్ళాలి. మీరు లేవమని ఎప్పుడు ఎవరికి బోధిస్తారు? లేవమని నిద్రపోతున్న వాళ్ళకి బోధిస్తారు. ఎప్పుడు బోధించారు? లెమ్ము లేగనని ఎప్పుడు బోధించారు? మిడ్ నైట్ క్రై. అర్ధరాత్రి కేక ఏంటి? 2వ దూత వర్తమానం. 2వ దూత వర్తమానం ఎప్పుడు అది శక్తి పొందింది? ఆగస్టు 12 నుంచి 17, 1844. లెమ్ము 2వ దూత వర్తమానము. సో 2వ దూత వర్తమానం ఏంటంటే మిడ్ నైట్ క్రై. సో 2వ దూత వర్తమానము. 2వ దూత వర్తమానం ఏంటి? మీరు బబులోని విడిచి బయటికి రండి. లెమ్ము. సో ఇది మనకి ఆగస్టు 12 నుంచి 17, 1844. సో మన కాలంలో లెమ్ము అనే వర్తమానం 4th ఏంజల్స్ మెసేజ్. అది సెప్టెంబర్ 11, 2001. లెమ్ము. సో యెషయా 51:17. యెరూషలేమా లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దాన, తూలి పడజేయు పాత్రలోని దంతటిని త్రాగిన దాన నిలువుము. లెమ్ము. సో కనుక బబులోని మధ్యాహ్నం తాగిన వాళ్ళు మీరు లేవమని చెప్తున్నాడు. లేచి మీరు లేవండి, నిద్రలోంచి మేల్కోండి. నిద్రలోంచి మేల్కొన్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు నిలబడతారు వాళ్ళు. ఓకే. సో యోవేలు 1:5. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయవారులారా రోదన చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. సో ఏమన్నాడు ఇక్కడ? మత్తులారా మేలుకొని కన్నీరు
విడివిడి, మత్తులారా నిద్రపోతున్నారు. డిసప్పాయింట్ అయిపోయిన తర్వాత వీళ్ళు నిద్రపోతున్నారు. సో కనుక దేవుడు వీళ్ళని లేపుతున్నాడు. మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి, ద్రాక్షారసము పానము చేయవాళ్ళ రోదన చేయుడు. సో కనుక మీరు ద్రాక్షారసం తాగారు కనుక దానికి బదులుగా ఇప్పుడు మీరు ఏం తాగాలంటే క్రొత్త ద్రాక్షారసం తాగాలి. క్రొత్త ద్రాక్ష రసము. సో కనుక మిల్లరేట్ టైంలో క్రొత్త ద్రాక్ష రసం వచ్చింది వాళ్ళకి. క్రొత్త ద్రాక్ష రసం అంటే సత్యం. ఆ క్రొత్త ద్రాక్ష రసము ఎప్పుడు వచ్చిందంటే ఈస్టర్ క్యాంప్ ఆగస్టు 12 నుంచి 17 వరకు 1844లో వారికి కొత్త ద్రాక్ష రసం వచ్చింది. ఈ కొత్త ద్రాక్ష రసం ఎవరు పోసారు? శామ్యూల్స్ను పోసాడు కొత్త ద్రాక్ష రసము. సో కనుక ఈ కొత్త ద్రాక్ష రసము ఏం చేస్తుందనంటే యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధతలోకి వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని ప్రజలను ఎన్నుకోవడానికి ఇది సహాయం చేస్తుంది. సో కనుక ఈ కొత్త ద్రాక్ష రసము పోయటము మన చరిత్రలో ఎప్పుడు ప్రారంభమైంది? 2001 సెప్టెంబర్ 11 4th ఏంజల్స్ మెసేజ్ 3-1 కాంబినేషన్. ఈ క్రొత్త ద్రాక్ష రసం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? డిబేట్ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు దేవుని ప్రజల్లో డిబేట్, వాదన ప్రారంభము అవుతుంది. అయిందంటారా? వాదన ప్రారంభము అయింది. సో అయితే దీనిలో క్రొత్త ద్రాక్షరసము, బబులోను ద్రాక్షరసము. సో ఈ రెండు ద్రాక్షరసాలు ఉన్నాయి. క్రొత్తది, పాతది బబులో నుంచి వస్తుంది, క్రొత్తది పరిశుద్ధాత్మ నుండి వస్తుంది. సో కనుక క్రొత్త ద్రాక్షరసము అంగీకరిస్తే మనము నిత్య జీవంతో నిబంధన చేస్తున్నాము. పాతదాన్ని మనం అంగీకరిస్తే, బబులోని మధ్యని అంగీకరిస్తే మరణంతో నిబంధన చేస్తున్నాము. సో కనుక ఇప్పుడు డిబేట్ జరుగుతుంది అడ్వెంటిజంలో. క్రొత్త ద్రాక్షరసమా లేకపోతే బబులోని మధ్యమా? బబులోని మధ్యాన్ని విడిచి వస్తారా? వచ్చి క్రొత్త ద్రాక్షరసం తాగుతారా? లేకపోతే వచ్చిన మార్గాన్ని వెనక్కి వెళ్ళారు కదా, అదే మార్గంలో మీరు ఉంటారా? యెషయా 57:14 ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎత్తు చేయుడి. సో సెకండ్ ఏంజల్స్ మెసేజ్ అండ్ ఫోర్త్ ఏంజల్స్ మెసేజ్, త్రోవను సిద్ధపరచుడి. సో ఎక్కడికి వెళ్ళడానికి? త్రోవను సిద్ధపరచడం, అతి విశ్వాసం ద్వారా అతి పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి. ఎవరు బోధించారు దీన్ని? యేసుక్రీస్తు టైంలో యోహాను మార్గాన్ని సిద్ధపరిచాడు. సో ఇప్పుడు ఎవరు? మిల్లరేట్ టైంలో మిల్లరేట్ సిద్ధపరిచారు. ఇప్పుడు మన కాలంలో 144 యేసుక్రీస్తు లోకానికి రావడానికి మన మార్గాన్ని సిద్ధపరచాలి. సో యెషయా 62:10 గుమ్మముల ద్వారా రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. ధ్వజం ఎవరు? సో జనములు చూచినట్టు ధ్వజమెత్తుడు. రండి. సో కనుక మరలా యోహాను, విలియం మిల్లర్ వీళ్ళు యేసుక్రీస్తు వారికి మార్గాన్ని వీళ్ళు సిద్ధపరిచారు. సో దైవజనుడు యూదా దేశం నుండి ఇశ్రాయేల్ దేశం నాకు వచ్చాడు. వచ్చి ఆయన ఏమన్నాడు? బలిపీఠమా అని చెప్పాడు. ఈ విధంగా బలిపీఠమా అని చెప్పినప్పుడు అది రెండవ దూత వర్తమానము, అర్ధరాత్రి కేక. అది యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధానికి వెళ్ళటానికి మార్గాన్ని సిద్ధపరుస్తుంది. సో ఆయన ప్రజలు ఆయనను వెంబడించాలి. అంటే మనం కూడా విశ్వాసంతో యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి మనము వెళ్తాం. మనము అతి పరిశుద్ధానికి వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరుస్తుంది దేవుడు ఉన్న స్థలానికి. ఆ విధంగా మనం ఆ విశ్వాసంతో యేసుక్రీస్తుతో పాటు మనం అతి పరిశుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో నిబంధన చేస్తాడు. మనము యోధా ప్రజలము అవుతాము. ఓకే. సో కనుక ఇప్పుడు దేవుని రాజ్యము ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యంగా విడిపోయినాయి. ఈ రెండు రాజ్యాలు దేనికి సూచనగా ఉన్నాయో మనం నేర్చుకున్నాము. ఓకే. ఇశ్రాయేలీలు అపోస్టేట్, భ్రష్టత్వం నందున అపోస్టేట్ వారికి సూచనగా ఉన్నారు. యూదా వారు మిల్లరేట్కి వారి సూచనగా వాళ్ళు ఉన్నారు. సో మిల్లరేట్స్ వాళ్ళకి ఏం వర్తమానం బోధిస్తారు? లోకమునకు వారు బలిపీఠం కట్టారు, ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. కనుక వాళ్ళకి వర్తమానం పంపిస్తారు. మీరు ఆరాధన చేయవలసింది ఆ దూడ కాదు,
బంగారు దూడకు కాదు మీరు ఆరాధన చేయవలసిన సృష్టికర్తకి మీరు ఆరాధన చేయాలంటే మీ బలిపీఠము హేయమైనదని చెప్తారు వీళ్ళు వెళ్ళి. మీ బలిపీఠము హేయమైనది, మీరు సూర్య ఆరాధన చేస్తున్నారు, సూర్య ఆరాధన విడిచిపెట్టి మీరు నిజమైన ఆరాధనకు రండి అనగా మీరు మృగముద్రను పొందటానికి సిద్ధపడుతున్నారు కనుక దానిని విడిచిపెట్టి మీరు దేవుని ముద్ర పొందడానికి మీరు రమ్మని చెప్పే వర్తమానము వీళ్ళు బోధించాలి. దైవజనుడు యెరొబోము దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు అని చెప్పిన ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. ఏమిటంటే దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టునని చెప్పాడు. యోషియా అనే శిశువు పుట్టును. ఆయన పుట్టి ఏం చేస్తాడంటే నువ్వు చేసిన ఈ పని అంతటినీ కూడా ఆయన రిఫర్మేషన్ తెస్తాడు, నువ్వు కట్టిన ఈ బలిపీఠాలన్నీ కూడా ఆయన పడగొడతాడు, దిద్దుబాటు తెస్తాడు అని ఆయన చెప్పాడు. యోషియా అంటే అర్థం ఏమిటంటే ఫౌండేషన్ ఆఫ్ గాడ్. యోషియా ఫౌండేషన్ ఆఫ్ గాడ్. ఏ ఫౌండేషన్ గురించి మాట్లాడతాడు ఆయన? ఫౌండేషన్ ఆఫ్ గాడ్ అంటే సబ్బాతు, ఫౌండేషన్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఆ బలిపీఠం కట్టి ఆ దూడకు నమస్కారం చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. సో కనుక ఈయన వచ్చి అన్నీ పడగొడతాడు, దిద్దుబాటు తీసుకొస్తాడు ఆయన. సో అదేవిధంగా యోషియా మళ్ళీ అడ్వెంటిజంలో కూడా వస్తాడు. ఆయన కూడా ఈ బబులో నుంచి వచ్చిన ఈ ప్రజల్లో వెనక్కి వెళ్తారు కదా, మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకురావడానికి. సో అదేవిధంగా మన కాలంలో 1844లో యోషియా వచ్చారు. యోషియా ఎవరు? ఇన్ 1844 జూడా అడ్వెంటిజం, మిల్లర్ అడ్వెంటిజం ఈజ్ యోషియా. ఓకే, సో యోషియా మళ్ళీ వెనక్కి వెళ్ళాడా? మన చరిత్రలకు చూస్తే మళ్ళీ వీళ్ళు వెళ్తారు వెనక్కి. సో మొదటి రాజులు 13 వాక్యం. ఈ బలిపీఠము ఏమని చెప్పాడైనా ప్రవక్త వచ్చి యూదా దేశం నుంచి వచ్చి చెప్పిన మాటలు ఇవి. ఓకే, మొదటి రాజులు 13 వాక్యము. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న ఆ బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. సో ప్రవక్త ఏమన్నాడంటే నువ్వు బలిపీఠం కట్టావు కనుక ఆ బలిపీఠం మీద నా బుగ్గి ఒలిగిపోతుందని చెప్పాడు. సో కనుక ఆ బుగ్గి ఒలిగిపోతే ఇన్ని చెప్పిన మాట ఈ నిజమైన ప్రవక్త అని చెప్పడానికి అది ఒక సూచన. ఖచ్చితంగా ఆ బలిపీఠము బదలైపోవాలి, ఆ బలిపీఠం మీద ఉన్న బుగ్గి ఒలికిపోవాలి. సో కనుక ఈ ప్రవక్త నిజమైన ప్రవక్త యూదా దేశం నుంచి వచ్చాడు, ఈయన చెప్పింది నిజంగా జరుగుద్ది అని నమ్మటానికి సూచన ఇచ్చాడు. 4వ వాక్యం నుంచి చదువుదాం. బెతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబోము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను, దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగొగినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. సో కనుక బలిపీఠం బద్దలైపోయింది, బుగ్గి ఒలిగిపోయింది. సో ఈ రాజు ఏం చేశాడు? ఈ మాటలు చెప్పినప్పుడు ఆ ప్రవక్తను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆయన చెయ్యి అలాగే ఎండిపోయింది. సో మళ్ళీ వెనక్కి తీసుకోలేకపోతే మళ్ళీ ఆ ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన చెయ్యి మళ్ళీ ఆయనకి వెనుకకు వస్తుంది. దీనిలో మనం గుర్తించవలసింది ఏంటంటే యెరొబోము పని చేస్తున్నాడు. యెరొబోము చెయ్యి చాచినప్పుడు అది వెనక్కి తీసుకోలేకపోయాడు. అప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? ఆయన ఎవరికైతే ఆరాధన చేస్తున్నాడో ఆయనకి ప్రార్థన చేయాలి. కానీ ఎవరిని అడిగాడైనా యూదా దేశం నుంచి వచ్చిన ఆ ప్రవక్తని అడిగాడు. అంటే ఈ యెరొబోముకి ఒక విషయం తెలుసండి, ఆయన ఆరాధన చేసే దేవుడు నిజమైన దేవుడు కాదని. యెరొబోముకి తెలుసు ఆయన ఆరాధన చేసే దేవుడు నిజమైన దేవుడు కాదు. యూదా దేశం నుంచి వచ్చిన ఈ ప్రవక్త ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని ఆయనకి తెలుసు. చాలామందికి అపోస్టేట్ ప్రొటెస్టెంటిజంలో శనివారం విశ్రాంతి అని మనకు తెలుసండి. అడ్వెంటిజంలో 25 అందరికీ దాదాపుగా అందరికీ తెలుసండి. వాళ్ళు తెలియనట్టుగా ప్రవర్తిస్తారు అంతే. ఈ యెరొబోముకి నిజమైన దేవుడు ఎవరో తెలుసు. అయితే తను భయపడి తన ప్రాణం కాపాడుకోవడానికి, తన అధికారాన్ని కాపాడుకోవడానికి, తన సింహాసనం కాపాడుకోవడానికి ఆయన ఎంత దానికైనా సరే ఆయన ఒడిగట్టాడు ఆయన. సో ప్రస్తుతంగా ఉన్న అడ్వెంటిజంలో వారికి సత్యం వినడానికి ఇష్టం లేదు. వాళ్ళకి విన్న సత్యము వారికి అది ఆటంకంగా ఉంటే దాన్ని పక్కన పెడుతున్నారు. సో యెరొబోము ఏం చేస్తున్నాడు? తెలుసు ఆయన నిజమైన దేవుడు ఎవరు. అందుకే అన్నాడు నువ్వు దేవుడికి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తే చెయ్యి వెనక్కి
వచ్చింది. 7వ వాక్యం, అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానమును పుచ్చుకొన వద్దనియో నీవు వచ్చిన మార్గమున తిరిగి వెళ్ళవద్దనియో యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని ఆ రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాను. 40 ఏమన్నాడు, నువ్వు నా ఇంటికి రా, నేను నీకు బహుమానం ఇస్తాను, నా దగ్గర భోజనం చేయమంటే అన్నాడు. నీవు వచ్చి నీ ఆస్తిలో సగం ఇచ్చినా నేను తీసుకోండి నీ రాజ్యంలో. సో నువ్వు ఇచ్చే అన్నమో వద్దు నాకు, నువ్వు ఇచ్చే పానమో నాకు వద్దు. సో నా దేవుడు నాకు చెప్పాడు ఇక్కడ నువ్వేమీ తినొద్దని చెప్పాడు నాకు. సో కనుక వచ్చే మార్గం రావద్దని, తిరిగి మార్గాన్ని వేరే మార్గాన్ని వెళ్ళమని చెప్పాడు. ఏం చెప్తున్నాడు దేవుడు తెలుసండి ఇక్కడ? సో అన్నపానం తీసుకోవద్దు. దేవుడు యోధాని ఎన్నుకున్నాడు, ఆయన మెల్లరైట్స్ని ఎన్నుకున్నాడు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు అపోస్టేట్ ప్రొటెస్టాంటిజం నుంచి వచ్చారు. వాళ్ళు వెనక వచ్చిన ప్రజలు మళ్ళీ అదే మార్గానికి వెళ్ళొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆహారం వాళ్ళు తినొద్దు, నువ్వు వాళ్ళ వర్తమానం తినొద్దు నువ్వు. సో మళ్ళీ నువ్వు వేరే మార్గాన్ని నువ్వు వెళ్ళాలి. సో ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకోవద్దని దేవుడు స్పష్టంగా చెప్పాడు. సో అడ్వెంటిజం ఎక్కడి నుంచి వచ్చాం మనం? అపోస్టేట్ ప్రొటెస్టాంటిజం నుంచి వచ్చాం. సో నువ్వు మళ్ళా వాళ్ళ ఆహారము వాళ్ళు పానం చేయొద్దు. ఎగ్జాక్ట్లీ అడ్వెంటిజం అదే చేసింది. మళ్ళీ వెనకకి వెళ్ళి, సో ఈ స్టోరీ అంతా స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసు దేవుడు మనకి? అడ్వెంటిజం స్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. వెనకకి వెళ్ళొద్దని చెప్పాడు ఎగ్జాక్ట్గా మళ్ళీ వెనక్కి. సో బైబిల్ని వివరించడానికి తీసుకున్న రూల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడివి అవి? క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్, అపోస్టేట్ ప్రొటెస్టెంట్ దగ్గర తీసుకున్నాం మనం అవి. సో అన్నపానం తీసుకోవద్దు వాళ్ళు అని చెప్పాడు. సో యెషయా 55 అధ్యాయం 1 నుంచి 10 వాక్యాలు చదువు. యెషయా 55 1 నుండి 10 వరకు. దప్పికొనిన వారులారా నీళ్లు యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడు రండి. రోకలు లేకపోయినను ఏమియో నీయకయ్యే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు? ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు? అది ఆహారం కాదు, అది దేవుని వర్తమానం ఎలా ఇస్తారు? సంతుష్టి కలుగు చేయ దానిని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యాయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించుడి, మంచి పదార్థము భుజించుడి. ఏం పదార్థము? మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. సో మనము బ్రతకాలంటే ఏం ఆహారం తినాలి? మనం దేవుడిచ్చిన ఆహారాన్ని మనం తినాలి. అపోస్టేట్ ప్రొటెస్టాంటిజం యొక్క ఆహారాన్ని, నీళ్ళని మనం తాకూడదు మనం బ్రతకాలంటే. ఓకే, మీరు వినుని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. సో దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకును చూపిస్తాను. ఎప్పుడు శాశ్వతమైన కృపను చూపిస్తాడు, ఎప్పుడు నిబంధన చేస్తాడో? దేవుడు ఇచ్చిన పాలను, ఆయన యొక్క ఆహారాన్ని మనము తిన్నప్పుడు. ఓకే, సో అందుచేత ప్రవక్త యెరొబెయాముతో ఖచ్చితంగా చెప్పాడు, నేను ఇక్కడ నీళ్లు కానీ ఆహారం కానీ నేను తీసుకోనని చెప్పాడు. కారణం ఏమిటంటే, ఎందుకు తీసుకోనని చెప్పాడు ఆ నీళ్లు కానీ ఆహారం కానీ? ఎందుకంటే దేవుడు నాతో నిబంధన చేశాడు, మేము దేవునితో నిబంధన చేసాము. సో కనుక దేవుని నిబంధనలో మేము ఉన్నాము. సో అందుచేత మాకు వేరే వాళ్ళ యొక్క ఆహారం పోవాలంటే నీళ్ళు అంటే అది దేవుని యొక్క వర్తమానము, మెసేజ్. సో కనుక దేవుడు వర్తమానం ఇచ్చాడు, అదే మాకు కావాలి, వేరే వాళ్ళది మాకు అవసరము లేదు. 4వ వాక్యం, ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ ఆ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. 6వ వాక్యం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. సో యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు వెతకుడి. యెహోవా మనకి దొరికే కాలం ఎప్పుడు ప్రారంభమైంది? 4th ఏంజెల్స్ మెసేజ్.
యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకడి. సో ఈ వర్తమానం అయిపోయిన తర్వాత యెహోవా మనకి దొరకడు. ఎందుకు దొరకడు? కృపకాలము ముగిస్తుంది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. 9వ వాక్యం. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తవానికి విత్తనమును, భుజించవానికి ఆహారమును కలుగు చేయటకే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చి ఆ వచనమును ఉండును. నా నోట నుండి వచ్చి వచనమును అలాగే ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. అన్నపానములు దేవుని వర్తమానమునకు సూచనగా ఉంది. సో యోధానే దేవుడు ఎన్నుకున్నాడు. సో కనుక వారికి వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానం మాత్రమే బోధించాలి. తిరిగి వెనకకు వెళ్ళి మళ్ళీ బంగార దూడం చేసుకుని దాన్ని ఆరాధన చేయకూడదు. మీరు వెనకకు వెళ్ళొద్దని చెప్పాడు. సో కనుక ఈ ప్రవక్త నీకు బహుమానం ఇస్తానని చెప్తే ఆయన నాకు వద్దు, నీ దగ్గర నేను ఏమి తాగను ఏమి తినను అని చెప్పాడు. సో కనుక మరి ఏ మార్గాన్ని పోవాలి? ఎప్పుడైనా నువ్వు వచ్చిన మార్గాన్ని వెళ్ళొద్దని చెప్పాడు. వేరే మార్గంలో వెళ్ళమని చెప్పాడు. ఏ మార్గం అది? సో వచ్చిన మార్గం అంటే మరలా తిరిగి బబులోనికి వెళ్ళటం, లేకపోతే ఐగుప్తు దేశానికి వెళ్ళటం తిరిగి. సో కనుక ఈ మార్గాన్ని కాకుండా వేరే మార్గాన్ని వెళ్ళమన్నాడు. వేరే మార్గం ఏంటి తెలుసండి? వేరే మార్గం ఏమిటంటే మోస్ట్ హోలీ ప్లేస్కి వెళ్ళటం. సో ఆ మార్గంలో వెళ్ళొద్దు మీరు. ఆ మార్గాన్ని వెళ్ళారంటే మీరు మోస్ట్ హోలీ ప్లేస్కి వెళ్ళరు మీరు. సో కనుక ఆ మార్గంలోకి వెళ్లకుండా మీరు వేరే మార్గంలో వెళ్ళండి. అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళండి. అడ్వెంటిజంను దేవుడు ఎన్నుకున్నాడండి. ఆ మార్గం నుంచి మనుషులు తప్పిపోయి మరలా వచ్చిన మార్గంలోనికి వారు వెళ్ళిపోయారు. సో కనుక 4th ఏంజల్స్ 3-1 కాంబినేషన్ 4th ఏంజల్ మెసేజ్ టైంలో మరలా దేవుడు పిలుస్తున్నాడు. మీరు ఆ మార్గానికి మరలా మీరు వెళ్ళారు. ఈ ప్రవక్త చెప్పాడు కదా, నేను అక్కడ ఏమి పుచ్చుకోనని. తర్వాత ఈ ప్రవక్త ఎవరికి సూచనగా ఉన్నాడో, ఈ ప్రవక్త తర్వాత ఏం చేశాడు అనేది తర్వాత ప్రజెంటేషన్లో మనము నేర్చుకుందాం. సో అడ్వెంటిస్ట్ వారు వచ్చిన మార్గంలోనికి తిరిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళారు. ఈ విధంగా వెళ్ళటం వలన ఈ ప్రవక్త గాడిదకు సింహమునకు మధ్యన ఆయన చంపబడతాడు. తర్వాత కార్యక్రమంలో ఈ గాడిద సింహము ఈ మధ్యన చంపబడటం ఏంటో దాని గురించి మనము నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మొదటి నుండి అంతంలో ఏం జరగబోతుందో మీరు మాకు తెలియచేస్తున్నారు. ఇశ్రాయేలీల యొక్క చరిత్ర అది అడ్వెంటిస్ట్ వార్లోను లోక అంతంలోనూ అది రిపీట్ అవుతుంది. ప్రభా, మేము ఇప్పుడు ఆఖరి వర్తమానం కాలంలో ఉన్నాం తండ్రి. మీరు మాకు గొప్ప సత్యములను అనుగ్రహించారు. వీటన్నిటినీ మా ప్రభా మేము మీ రాకడ కొరకు సిద్ధపడాలని మీరు మాకు అనుగ్రహించారు మా తండ్రి. ఈ వర్తమానము మేము దేవుని ప్రజలకు బోధిస్తూ ఉండగా నిజమైన ప్రజలు ఈ వర్తమానం అంగీకరిస్తారు తండ్రి. ఎక్కడైతే మీ ప్రజలు ఉన్నారో ఆ స్థలమునకు ఈ వర్తమానాన్ని పంపించి వారందరినీ కూడా మీ రాకడ కొరకు సిద్ధపరచుకోమని మేమందరము మా ప్రభా మీ మహిమ కొరకు జీవించినట్లుగా మమ్మల్ని దీవించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.